పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఐపీఎస్ అన్నారు. బుధవారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పలిమెల మండలంలోని సర్వాయిపేట, దమ్మూరు, ముకునూరు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ కిరణ్ కారే సందర్శించారు. ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అటవీ గ్రామాల ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని, 100% పోలింగ్ అయ్యేలా ప్రజలు సహకరించాలని ఎస్పీ కిరణ్ కారే కోరారు. అంతకుముందు పలిమెల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, మాజీ మావోయిస్టులు, గుత్తుకోయ ప్రజలతో సమావేశమయ్యారు. వన్యప్రాణుల కోసం కొందరు కరెంటు తీగలను అమర్చుతున్నారని, వన్యప్రాణులను చంపడం నేరమని తెలిపారు. గుడుంబ వల్ల జీవితాలు నాశనమవుతున్నాయని, గుడుంబ తయారీదారులు మానుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అనంతరం మండల యువత కోసం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో ఎస్పీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటేరం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, మహాదేపూర్ సీఐ రాజేశ్వరరావు, పలిమెల ఎస్ఐ తమాషారెడ్డి, కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.